హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కార్ డ్రైవర్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ కార్లోని ఇంటీరియర్ ఫ్యూచర్స్ అనేది ఏ విధంగా వాడాలి అనే దాని గురించి పూర్తిగా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎవరైతే లర్నర్స్ ఉన్నారో, కొత్తగా డ్రైవింగ్ నేర్చుకునేవారు, వారైతే ఖచ్చితంగా చూడండి. మంచి ఇన్ఫర్మేషన్ మీరు ఇందులో తెలుసుకోవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ నేర్చుకోవాలని అనుకునే ముందు ఆల్రెడీ కొత్తగా డ్రైవింగ్ నేర్చుకునేవారు ఖచ్చితంగా కార్లోని ఫంక్షన్స్, కొన్ని ఫ్యూచర్స్ అయితే తెలుసుకోవాలి. అలా తెలుసుకున్నప్పుడు వాళ్ళకు ఏ ఫ్యూచర్ దేనికి ఉపయోగపడుతుందో, ఎలా వాడాలో అనే దాని గురించి మంచి అవగాహన అయితే వాళ్ళకు వస్తుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు హెడ్లైట్ సెట్టింగ్స్. ఇది ఎలా యూజ్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. మన హెడ్లైట్ అనేది ఇట్లా మనం సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకు ముందు హెడ్లైట్ అనేది ఫోకస్ ఎక్కువ దూరం కావాలి అంటే ఇలా బటన్స్ అనేది పైకి అనాలి. 1 2 3 4 0 ఉంది కదా, మనకు అంత దూరం అవసరం లేదు. కొంచెం ముందుకు కావాలంటే మనం ఈ బటన్స్ అనేది ఇట్లా కిందికి సెట్ చేసుకోవాలి. మీకు ఎంత అవసరం ఉందో అలా సెట్ చేసుకుంటే సరిపోతుంది. ఇది ప్రతి ఒక్క కార్కి ఈ సెట్టింగ్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో ఇది వచ్చేసి ఇండికేటర్. మనం రైట్ సైడ్ వేయాలంటే ఇట్లా కిందికి అనాలి, చూడవచ్చు ఇక్కడ డిస్ప్లేలో. అదే లెఫ్ట్ సైడ్ వేయాలంటే జస్ట్ ఇది ఇట్లా పైకి అనేసేయాలి. సో ఇది లెఫ్ట్ సైడ్ ఇండికేటర్. మీరు ముందు నుంచే డ్రైవింగ్ నేర్చుకున్నప్పటి నుంచే ఈ ఇండికేటర్స్ వేయడం అనేది బాగా అలవాటు చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు డ్రైవింగ్ నేర్చుకున్న తర్వాతకి సిటీలో డ్రైవింగ్ చేసేటప్పుడు ఈ ఇండికేటర్స్ వేస్తూ మన రైట్ హ్యాండ్ తీసుకోవాలన్నా, లెఫ్ట్ హ్యాండ్ తీసుకోవాలన్నా ఇండికేటర్స్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా సైడ్ మిర్రర్ చూడటం బాగా అలవాటు చేసుకోండి. సిటీలో ట్రాఫిక్లో డ్రైవింగ్ చేసేటప్పుడు ఈ సైడ్ మిర్రర్స్, ఈ ఇండికేటర్స్ అనేది బాగా వాడాలి. ఇక్కడ వైఫర్ సెట్టింగ్స్. ఇక్కడ మీరు కిందికి అంటా ఉంటే లెవెల్ స్పీడ్ పెరుగుతుంది, పైకి అంటా ఉంటే తగ్గుతుంది. సో మనం డ్రైవింగ్ చేసినప్పుడు వర్షాకాలంలో బాగా సైడ్ నుంచి పెద్ద పెద్ద వెహికల్ వెళ్ళినప్పుడు మన గ్లాస్ మీద అనేది చాలా డట్టిగా డస్ట్, వాటర్ అనేది పడుతుంది, బురద పడుతుంది. సో అలాంటప్పుడు మనం క్లీన్ చేసుకోవాలంటే మనకు వైపర్లో ఎప్పటికప్పుడు వాటర్ చెక్ చేసుకొని వాటర్ పోసుకోవాలి. మీకు తర్వాత చూపిస్తారు అది లోపల బ్యానెట్ ఓపెన్ చేసి. సో ఇలా జస్ట్ ఈ లివర్ ఉంది కదా, ఇట్లా పైకి నొక్కాలి. చూడండి, పైకి ఇట్లా జస్ట్ ఇట్లా పైకి నొక్కితే ఇక్కడ వాటర్ వస్తుంది, గమనిస్తున్నారు కదా. సో వాటర్ వస్తుంది చూడండి. సో ఈ విధంగా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. మళ్ళీ అది ఆగిపోవాలంటే జస్ట్ ఇట్లా కిందికి వదిలేసేయండి, మనకు అది అనేది ఆటోమేటిక్గా ఆగిపోతుంది. సో ఈ విధంగా అలాంటప్పుడు మనం ఈ వైపర్ క్లీనింగ్ అనేది వాడవచ్చు. ఓకే, ఇక్కడ స్టీరింగ్ మీద కొన్ని ఆపరేటింగ్ బటన్స్ ఉన్నాయి చూడండి. క్రూజ్ కంట్రోల్ అన్నారు ఇది. ఈ క్రూజ్ కంట్రోల్ గురించి సపరేట్ ఒక వీడియో చేయడం జరిగింది, ఛానల్లో ఉంది. ఈ క్రూజ్ కంట్రోల్ అనేది మనం ఏ విధంగా వాడాలి, ఎప్పుడు వాడాలి, ఎలా యూజ్ చేయాలి అనే దాని గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ఆ వీడియోలో చూసి నేర్చుకోవచ్చు. ఓకే, ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మామూలుగా మనకు సిస్టమ్ యొక్క వాల్యూమ్ బటన్స్. ఇది ఆపరేటింగ్ చేసుకోవడానికి వాల్యూమ్ ఇట్లా ప్లస్ అంటే పెరుగుతుంది, ఇట్లా మైనస్ అంటే తగ్గుతుంది. ఇట్లా కిందికి పుష్ చేస్తే మనకు మ్యూట్ వస్తుంది. ఇక్కడ మన ఛానల్స్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మోడ్ ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ FM రేడియో, CD, మన బ్లూటూత్ కనెక్ట్ చేసినప్పటికీ ఆడియో అనేది ఇక్కడి నుంచి మనం అనేది మార్చుకోవచ్చు. సో మనం డ్రైవింగ్ చేస్తున్నప్పుడు బ్లూటూత్ కనెక్ట్ చేసుకుంటాం కదా మొబైల్ని. ఏదైనా కాల్స్ వచ్చినప్పుడు కాల్స్ లిఫ్ట్ చేస్తానికి ఇట్లా ఫోన్ కిందికి ఉంది కదా, ఎప్పుడైనా సరే ఇది ప్రెస్ చేయాలి. ఒకవేళ కాల్ కట్ చేయాలంటే కిందికి నొక్కాలి. ఇక్కడ సింబల్ తెలుస్తుంది చూడు, ఫోన్ పెట్టేసినట్టు, ఇది ఫోన్ లేపినట్టు. సో ఈ ఆప్షన్ ఏ కార్లో అనేది సేమ్ ఉంటుంది, అన్నిట్లా సేమ్. సో ఇక్కడ స్టీరింగ్ సెంటర్లో హెయిర్ బ్యాగ్ అండ్ హారన్ ఉంది. సో ఇక్కడ హెయిర్ బ్యాగ్ అనేది కంపల్సరీ ఉంటుంది. సో ఇక్కడ మనం హెయిర్ బ్యాగ్ ఇందు లోపల ఫిక్స్ అయి ఉంటుంది. ముందు నుంచి ఏదైనా వెహికల్ మనకు గట్టిగా మనం గుద్దినట్టయితే ఈ హెయిర్ బ్యాగ్ అనేది రిలీజ్ అవుతుంది. సో ఈ హెయిర్ బ్యాగ్ రిలీజ్ కావాలంటే మనం ఖచ్చితంగా సీట్ బెల్ట్ పెట్టుకొని ఉండాలి. సీట్ బెల్ట్ పెట్టుకుంటేనే హెయిర్ బ్యాగ్ అనేది రిలీజ్ అవుతుంది. అందుకోసం మీరు ఎల్లప్పుడూ సీట్ బెల్ట్ పెట్టుకొని డ్రైవింగ్ చేయడం ఖచ్చితంగా ఇంపార్టెంట్. మీరు ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఖచ్చితంగా అలవాటు చేసుకోండి. సో ఇక్కడ మీరు ఏ ప్లేస్లో నొక్కినా హారన్ వస్తుంది. అదేవిధంగా లెఫ్ట్ సైడ్ ప్యాసింజర్ సీట్కిన హెయిర్ బ్యాగ్ ఉంటుంది. వాళ్ళకినా ఖచ్చితంగా సీట్ బెల్ట్ పెట్టుకుంటేనే మనకు హెయిర్ బ్యాగ్ అనేది ఓపెన్ అవుతుంది.
సో సీట్ బెల్ట్ పెట్టుకొని డ్రైవింగ్ చేయడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ చాలా. ఓకే, ఇక్కడనేమో మనం నావిగేషన్ సెట్టింగ్ చేసుకోవడానికి మ్యాపు, బ్లూటూత్ సెట్టింగ్స్, ఫోను, మీడియా, రేడియో, మనకు ఛానల్స్ అనేది అప్ అండ్ డౌన్ మార్చుకోవడానికి. ఇక్కడనేమో మనకు వాల్యూమ్ బటన్స్, సౌండ్ ఎక్కువ తక్కువ చేసుకోవడానికి. ఇక్కడేమో ట్యూన్, ఎంటర్, ఫైల్ అన్నట్టు. ఇక్కడ హెవీ ఆఫ్, హెవీ ఆన్, ఎఫ్ఎం ఇక్కడ మార్చుకోవడానికి మాన్యువల్గా బటన్స్. ఇక్కడ మనకి ఏసీ కంట్రోల్స్ ఉంటాయి. మన ఏసీ వస్తానికి మనం ఇక్కడ సెట్టింగ్స్ అనేది చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడేమో మనం ఛార్జింగ్ పెట్టుకోవడానికి మన ఛార్జర్ వైర్ ఉంటుంది కదా, అది ఇక్కడ నుంచి మనం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఇదేమో యాక్స్ పిన్, మన మొబైల్ నుంచి యాక్స్ పెట్టుకొని ఇక్కడ పాటలు, సాంగ్స్ కనెక్ట్ చేసినట్టయితే స్పీకర్స్లో మనకు సాంగ్స్ అనేది వినొచ్చు. ఇదేమో యూఎస్బి పోర్ట్ ఇది. ఓకే, ఇదేమో లైటరు, మనం సిగరెట్ కాల్చుకోవడానికి ఇక్కడ లైటర్ కింద ఉంటుంది కార్లో. సో ఇక్కడికి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఛార్జింగ్ పెట్టుకి కనెక్టర్ ఉంటుంది, దాంతో మనం ఛార్జింగ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ గమనించండి, ఇక్కడ షిఫ్ట్ లాక్ రిలీజ్ అని ఉంది కదా, ఆల్రెడీ నేను మొన్న ఒక వీడియో చేశాను, మన ఛానల్లో ఉంది. ఈ షిఫ్ట్ లాక్ రిలీజ్ అనేది ఎలా చేయాలో ఆ వీడియోలో క్లియర్గా మీకు తెలుస్తుంది. మీరు మన ఛానల్లోకి వెళ్ళి ఈ షిఫ్ట్ లాక్ రిలీజ్ అనేది చూడండి. సో ఎప్పుడైనా ఆటోమేటిక్ వెహికల్ నడిపే వాళ్ళకి ఈ షిఫ్ట్ లాక్ రిలీజ్ బటన్ అనేది ఖచ్చితంగా తెలవాలి. సో మీరు అందులో చూడండి, మీకు పూర్తి వివరాలు మీకు అందులో తెలుస్తాయి. మామూలుగా అయితే ఇది ఆటోమేటిక్ వెహికల్, దీనికైతే గేర్లు ఉండవు. ఓన్లీ ఇట్లా ఆటోమేటిక్గా ఒకటి గేర్ లివర్ ఉంటుంది. ఇక్కడ పి అంటే పార్కింగ్, ఆర్ అంటే రివర్స్, ఎన్ అంటే న్యూట్రల్, డి అంటే డ్రైవింగ్. నేను ఆటోమేటిక్ వెహికల్ ఎలా డ్రైవ్ చేయాలి, ఫస్ట్ టైం ఆటోమేటిక్ వెహికల్ నడిపే వాళ్ళు ఎలా డ్రైవ్ చేయాలో ఒక వీడియో అయితే చేశాను. మీరు ఆ వీడియో కావాలంటే మన ఛానల్కి వెళ్ళి ఆ వీడియో చూడవచ్చు, చాలా బాగుంది వీడియో. సో ఇక్కడ స్టీరింగ్ కింద ఒక చిన్న బటన్ లెక్క ఉంది చూడండి. ఇది మన స్టీరింగ్ అనేది అడ్జస్ట్మెంటు. మన ఇది లివర్ కిందికి అనేసి ఇట్లా మన స్టీరింగ్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు, పైకి కిందికి ఇట్లా లోపలికి ఎలా అంటే అలా మనం సెట్టింగ్ చేసుకోవచ్చు అన్నట్టు. ఇది ఒక ఈ ఆప్షన్ అనేది ప్రతి ఒక్క కార్లో ఉంటుంది. సెట్టింగ్ చేసిన తర్వాతకి జస్ట్ ఇలా గట్టిగా పైకి నొక్కేస్తే లాక్ అయిపోతుంది. రైట్ సైడ్ మనకు అన్ని బటన్స్ ఉన్నాయి కదా, ఈ విండో బటన్స్ అన్నట్టు. విండో మనం క్లోజ్ చేసడానికి ఇవన్నీ అంతే సేమ్. ఈ బ్యాక్ సైడ్ విండో బటన్స్, ఈ ఫ్రంట్ సైడ్ గ్లాసు ఓపెన్ అండ్ క్లోజ్ బటన్స్. ఇది లాక్, అన్లాక్. మనం బండి వెహికల్ ఆగిన తర్వాతకి అన్లాక్ చేయాలంటే ఈ బటన్ నొత్తాలి, లాక్ చేయాలంటే ఈ బటన్ నొత్తాలి. చూడండి ఇక్కడ చూపిస్తాను, అన్లాక్, లాక్. సో ఇది ఏంటంటే మన గ్లాసెస్ అనేది ఓపెన్ కాకుండా ఇక్కడ నుంచి మనం లాక్ చేసుకోవచ్చు. మొత్తం సెట్టింగ్స్ అన్నీ, కంట్రోలింగ్ అంతా డ్రైవర్ సీట్కే ఉంటుంది. ఓకే, సో ఇక్కడ కిందికి నొక్కేస్తే అన్నీ లాక్ అవుతాయి. సో మళ్ళీ రిలీజ్ చేస్తే మళ్ళీ ఓపెన్ అవుతాయి. ఇక్కడ మిర్రర్ సెట్టింగు, ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్ మిర్రర్ సెట్టింగు, రైట్ సైడ్ మిర్రర్ సెట్టింగు. సో మీరు రైట్ సైడ్ నొక్కి ఇలా మిర్రర్ అనేది సెట్టింగ్ చేసుకోవచ్చు. చూడండి, సేమ్ అదేవిధంగా లెఫ్ట్ సైడ్ మిర్రర్ సెట్ చేసుకోవాలంటే లెఫ్ట్ నొక్కి ఈ లెఫ్ట్ సైడ్ ఇట్లా సెట్ చేసుకోవచ్చు. మనం మిర్రర్స్ క్లోజ్ చేయాలంటే ఈ బటన్ ఉంది కదా, ఇక్కడ మిర్రర్ సింబల్ ఉంది చూడండి, ఇట్లా ఒక్కసారి ప్రెస్ చేస్తే మిర్రర్స్ అనేది క్లోజ్ అవుతాయి. చూపిస్తుంది చూడండి. సో మళ్ళీ ఓపెన్ కావాలంటే జస్ట్ మన బటన్ అనేది నొక్కితే మళ్ళీ ఓపెన్ అయిపోతుంది. సో ఇవి వచ్చేసి వెంటిలేటర్ సీట్స్ అన్నట్టు. వెంటిలేటర్ సీట్ అంటే మనకి ఇక్కడ సీట్ కిందకిన ఏసీ అనేది వస్తుంది, మనకు చెమట పట్టకుండా. ఇక్కడ బ్యాక్ సైడ్ కింద వస్తుంది, ఇక్కడ బ్యాక్, ఇక్కడ సిట్టింగ్ కింద వస్తుంది, చల్లగా వస్తుంది. మనకు స్వెట్ పడకుండా మనకు ఏసీ అనేది ఇది నుంచి వస్తుంది. దీన్ని మనం వెంటిలేటర్ సీట్స్ అంటాం. ఈ వెంటిలేటర్ సీట్ ఆన్ చేసుకోవాలంటే జస్ట్ ఇట్లా ఒక్కసారి నొక్కితే ఆన్ అయిపోతుంది. ఇక్కడ లెవెల్స్ ఉన్నాయి, 3 లెవెల్స్, లెవెల్ 2, లెవెల్ 1 ఇట్లా మనం పెంచుకోవచ్చు. ఓకే, దాని తర్వాతకి మనం ఆఫ్ చేయాలంటే జస్ట్ ఒకసారి ప్రెస్ చేస్తే అయిపోతుంది. సేమ్ ఇది డ్రైవర్ సీట్, ఇది రైట్ సైడ్ సీటు, అండ్ ఇది ప్యాసింజర్ సీట్ లెఫ్ట్ సైడ్ సీటు. ఓకే, ఇక్కడ వచ్చేసి హ్యాండ్ బ్రేకు. హ్యాండ్ బ్రేక్ ఎలా యూజ్ చేయాలి, బిగినర్స్ ఫస్ట్ టైం డ్రైవింగ్ చేసేవాళ్ళు హ్యాండ్ బ్రేక్ ఎలా తీయాలి, ఎలా వేయాలి అనే దాని గురించి నేను ఒక సపరేట్ వీడియో చేశాను. అది నా ఛానల్లో ఉంది, చూసుకోవచ్చు. జస్ట్ ఏం లేదు, హ్యాండ్ బ్రేక్ రిలీజ్ చేయాలంటే ఇట్లా పైకి కొంచెం లేపి ఈ బటన్ ఒత్తితే వచ్చేస్తుంది. మళ్ళీ హ్యాండ్ బ్రేక్ వేయాలంటే ఈ బటన్ ప్రెస్ చేయకుండా జస్ట్ ఈ హ్యాండ్ బ్రేక్ కింద పట్టేసుకొని ఇట్లా పైకి వేయండి, సరిపోతుంది అంతే. తీయాలంటే ఇట్లా, వేయాలంటే ఇట్లా.
హుండై వెర్నా నెక్స్ట్ జనరేషన్. సో ఇక్కడ మనకు క్లచ్ అయితే ఉండదు, ఓన్లీ యాక్సిలేటర్ అండ్ బ్రేక్ రెండే ఉంటుంది. సో మీరు ఎప్పుడైనా సరే ఆటోమేటిక్ వెహికల్ నడుపుతున్నట్టయితే ఓన్లీ ఈ రైట్ సైడ్ లెగ్గే యూజ్ చేయండి, ఈ లెఫ్ట్ సైడ్ లెగ్ అనేది యూజ్ చేయొద్దు. ఇలా పక్కా పెట్టేసుకోవాలి. ఈ యాక్సిలేటర్ బ్రేక్ ఉంది కదా, ఈ రెండింటికి మధ్యలో ఇలా పెట్టేసుకొని యాక్సిలేటర్ వేయాలంటే ఇట్లా, బ్రేక్ దొక్కాలంటే ఇట్లా, ఈ విధంగా వాడండి. ఇట్లా కాలు అనేది ఇట్లా లేపి మాత్రం వాడొద్దు అసలే. ఓకే, ఈ రెండింటికి మధ్యన పెట్టుకొని ఇలా ఆపరేటింగ్ చేయండి, సింపుల్గా ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి మనకు బ్యాక్ సైడ్ మిర్రర్ సెట్టింగ్. ఇది నైట్ టైం మనం జర్నీ చేస్తున్నట్టయితే బ్యాక్ సైడ్ నుంచి హెడ్లైట్స్ ఫోకస్ అనేది మన కళ్ళలో కొట్టకుండా ఇక్కడ మిర్రర్కి అనేది లైట్ వస్తుంది, డిమ్ అయిపోతుంది. సో ఇప్పుడు అలా డిమ్ అయిపోతుంది, అప్పుడు మనకు బ్యాక్ సైడ్ వెహికల్స్ అనేది క్లియర్గా కనిపిస్తాయి, ఆ ఫోకస్ అనేది మన కళ్ళకు కొట్టదు. సో ఆ విధంగా ఇది ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు. సో ఇట్లా ఈ విధంగా వాడచ్చు. తర్వాతకి ఇది లైట్స్ అన్నట్టు మామూలుగా అన్ని కార్లలో ఉంటాయి, జస్ట్ ఇట్లా ప్రెస్ చేస్తే లైట్ ఆన్ అవుతుంది, ఆఫ్ అయిపోతుంది. ఇది వచ్చేసి మనకు సన్ ప్రూఫ్ గ్లాస్ అన్నట్టు, ఇక్కడ బటన్స్ ఉంటాయి. సో చూడండి, ఓపెన్ అయిపోయింది. మళ్ళీ క్లోజ్ చేయాలంటే ఒకసారి ప్రెస్ చేస్తే సరిపోతుంది. సో ఈ విధంగా మనం ఏ కార్ అయినా సరే సన్ ప్రూఫ్ అనేది ఆప్షన్స్ సేమ్ ఉంటాయి. సో ఫ్రెండ్స్, నేను ఇక్కడ చూపించే ఆప్షన్స్ ఫ్యూచర్స్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి, కాకపోతే వాటి ప్లేస్ అనేది కొంచెం అటు ఇటు ఉంటుంది అంతే. కానీ మిగతా సెట్టింగ్స్ మొత్తం యాజ్ టీజ్గా అంతే ఉంటుంది. ఇప్పుడు నేను ఎలా చూపిస్తున్నానో ఒక్కొక్క ఫ్యూచర్ దేనికి ఉపయోగపడుతుందో అదేవిధంగా అన్ని కార్లలో సేమ్ ఉంటుంది. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇది వచ్చేసి హజార్ లైట్ అంటారు దీన్ని. ఇది మనకు వెహికల్ ఎప్పుడైనా మనకు బ్రేక్ డౌన్ అయినప్పుడు వెహికల్ అనేది ఒక సైడ్కి పెట్టేసుకున్న తర్వాతకి ఈ హజార్ లైట్ అనేది కంపల్సరీ ఆన్ చేసుకుంటే 4 ఇండికేటర్స్ అనేది ఆన్ అవుతుంది. సో మన వెహికల్ ఏదో ప్రాబ్లం వల్ల ఆగిపోయిందని వెనకంగా వచ్చేవాళ్ళు ఈజీగా గుర్తుపట్టేస్తారు. సో అలాంటప్పుడు వాడచ్చు. మనం ఏదైనా బాగా వర్షం పడుతున్నప్పుడు బాగా మనకు వ్యూ అనేది అంత కరెక్ట్గా కనిపించదు. సో మనం వర్షం బాగా పడుతున్నప్పుడు అయితే అప్పటికి ఈ హజార్ లైట్ ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకుంటే మన వెనకాల వచ్చే వెహికల్కి మన వెహికల్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. ఇండికేటర్స్ అనేది ఇట్లా బ్లింక్ కావడం వల్ల వాళ్ళు క్లియర్గా ముందు వెహికల్ వెళ్తుందని గుర్తుపడతారు. సో ప్రమాదాలు జరగకుండా ఉంటుంది. సో అదేవిధంగా మంచు బాగా ఫాగ్ ఉన్నప్పటికీ ఈ ఇండికేటర్స్ అనేది ఖచ్చితంగా ఆన్ చేసుకోవాలి. ఆ విధంగా ఈ హజార్ లైట్ అనేది ఉపయోగపడుతుంది. ఇట్లా నొక్కితే ఆన్ అవుతుంది, ఇట్లా నొక్కితే ఆఫ్ అయిపోతుంది. సో ఇక్కడ డిస్ప్లే ఇండికేటర్స్, సిగ్నల్స్ అండ్ వార్నింగ్ సింబల్స్ ఉంటాయి. ఇక్కడ మనకు ఫ్యూల్ ఎంత ఉంది, యావరేజ్ మైలేజ్ ఎంత వస్తుంది, మనం ఆర్పిఎం స్పీడు, ఓకే, ఇక్కడ టెంపరేచర్, మనకు రేడియేషన్ టెంపరేచర్ అంత, కూలింగ్, రేడియేషన్ హై అండ్ లో, వాల్యూమ్ అండ్ స్పీడ్ డైనోమీటర్. సో ఇక్కడ అన్ని ఆప్షన్స్ ఇక్కడ కనిపిస్తుంది. సో మన బండిలో ఏదన్నా ప్రాబ్లం ఉందంటే క్లియర్గా అక్కడ సింబల్స్ అనేది బ్లింక్, మనం రన్నింగ్లోకిన ఒక సింబల్ వచ్చిందంటే మన బండిలో ఏదో ప్రాబ్లం ఉందని తెలుసుకోవచ్చు. సో ఈ సింబల్స్ గురించి అయితే నేను సపరేట్ ఒకటి వీడియో అయితే చేస్తాను. ఇప్పుడు నార్మల్గా చూపిస్తున్నాను. సో ఇక్కడ మనకు డోర్ లాక్ అయినా అన్లాక్ అయినా అండ్ బ్యాటరీ డెడ్ అయినా, హ్యాండ్ బ్రేక్ తీయకుండా, సీట్ బెల్ట్ పెట్టకుండా, సో ఇలాంటి మన ఇంజన్ ఆయిల్స్లో ఆయిల్ లెవెల్స్ తక్కువ, ఎలక్ట్రికల్ ప్రాబ్లం ఏదైనా వచ్చినా సో దానికి సంబంధించిన సింబల్స్ అనేది వస్తాయి, ఇక్కడ షో అవుతాయి అన్నట్టు. సో దాన్ని బట్టి మనకు ఏ సింబల్ ఏ ప్రాబ్లానికి మనకు ఇండికేషన్ వచ్చిందో అది తెలుసుకొని మనం ఇమీడియట్లీ మన వెహికల్స్ అనేది మనం రిపేర్ అనేది చేయించుకోవాలి. ఓకే, ఇది సీట్ బెల్ట్. ఈ సీట్ బెల్ట్ కింద ఇక్కడ మనకు అడ్జస్ట్మెంట్ ఉంటుంది. ఇట్లా పైకి అనుకోవచ్చు, ఇట్లా కిందికి అనుకోవచ్చు. సో మీరు ఏ విధంగా సెట్ అయిపోతే ఆ విధంగా సెట్ చేసుకోవాలి. సో ఇక్కడ 2 బటన్స్ ఉన్నాయి చూడండి. ఇది సీట్ అడ్జస్ట్మెంట్ అన్నట్టు. ఇది వచ్చేసి మనకు సీట్ అనేది అప్ అండ్ డౌన్ అవుతుంది. ఇట్లా ఎవరైనా పొట్టిగా ఉన్నవాళ్ళు సీట్ హైట్ చేసుకోవాలంటే జస్ట్ ఇది పైకి అంటా ఉంటే హైట్ అవుతుంది. ఇట్లా కిందికి ప్రెస్ చేస్తే కిందికి జరుగుతుంది, చూడండి, గమనించవచ్చు. సో ఇదేమో బ్యాక్ సైడ్ మన సపోర్ట్ అన్నట్టు, ఇట్లా సెట్ చేసుకోవడానికి ముందుకు వెనక జరుగుతుంది. సో ఇదే విధంగా కింద బట్టలను చూడండి, ఈ సీట్ అనేది ముందుకు వెనకకి సెట్ చేసుకోవడానికి ఇట్లా పైకి అనేసి ఇట్లా ముందుకు అనొచ్చు,
ఎక్కడంటే అక్కడ సెట్ అయిన తర్వాత ఇట్లా వదిలిపెట్టేస్తే లాక్ అయిపోతుంది. సో ఆ విధంగా ఇది వాడచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ మనకు ఫ్యూల్ ట్యాంకు ఓపెన్ బటన్స్ ఉంటాయి కింద. ఇది చూడండి, ఇదే ఫ్యూల్ ట్యాంకు. ఇట్లా పైకి లాగితే క్యాప్ ఓపెన్ అవుతుంది. ఇది వచ్చేసి ట్రంక్ అన్నట్టు. వెనక డిక్కీ ఓపెన్ చేయాలంటే ఇది ఒక్కసారి ఇట్లా లాగితే ఓపెన్ అయిపోతుంది. కొన్నిటికి ఇక్కడ ఉంటుంది, కొన్నిటికైతే ఇక్కడ ఉంటుంది. సేమ్ అదే ప్లేస్. సో చూడండి, ఇక్కడ గమనించండి, ఒక సింబల్ కనిపిస్తుంది. ముందు బ్యానెట్ ఓపెన్ అవుతుంది అన్నట్టు. ఈ బటన్ ఇట్లా పట్టు వేసుకొని ఇట్లా పైకి లాగితే ముందు బ్యానెట్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే. సో మనం ఆ బటన్ కాకుండా మనం ఇక్కడ నుంచి ట్రంక్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. చూపిస్తా చూడండి, ఇక్కడ చిన్న బటన్ ఉంటుంది. ఇక్కడ ఇదే ప్లేస్లో జస్ట్ ఇట్లా అంటే ఓపెన్ అయిపోతుంది. సో మళ్ళీ వేయాలంటే జస్ట్ ఇట్లా కిందికంటే క్లోజ్ అయిపోతుంది. ఓకే చూడండి, ఇది వర్నా వెహికల్ 1.6 SX వర్నా నెక్స్ట్ జనరేషన్. ఇది టాప్ ఎండ్ వెహికల్ అన్నట్టు. ఇప్పుడు ఫీచర్స్ మొత్తం నేను ఈ వెహికల్లో చూపిస్తున్నాను మీకు. సో ఎందులోనైనా సేమ్ ఉంటుంది ఆప్షన్స్. ఓకే, కారులోని చైల్డ్ లాక్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ ఉంది చూడండి, చిన్న హోల్. ఇది బ్యాక్ సైడ్ డోర్. ఇది చైల్డ్ లాక్ అంటారు దీన్ని. ఇక్కడ లాక్ పెట్టి ఇట్లా కిందికి అన్నట్టయితే ఇది అనేది లాక్ అవుతుంది. ఈ ఆప్షన్ ఎప్పుడు వాడాలంటే మనం కారులో ఎక్కడికైనా జర్నీ చేస్తున్నప్పుడు కారులో మామూలుగా బ్యాక్ సీట్లో పిల్లల్ని కూర్చోబెడతాం. వాళ్ళు కూర్చున్నప్పుడు మనం రన్నింగ్లో ఉన్నప్పుడు ఈ డోర్స్ హ్యాండిల్ అనేది లాగకుండా మనం ఈ లాక్ అనేది ఖచ్చితంగా వేసుకోవాలి. ఇప్పుడు మీకు చూపిస్తాను లాక్ వేసి. సో ఫ్రెండ్స్, ఇది కార్కి ఇక్కడ పెట్టేసి జస్ట్ మీరు ఇట్లా కిందికి అనేస్తే లాక్ అనేది చైల్డ్ లాక్ అనేది పడిపోతుంది. ఇప్పుడు డోర్ వేసినప్పుడు బయట నుంచి లాగితే వస్తుంది, లోపల కూర్చొని మనం లాగినట్టయితే ఈ డోర్ అనేది రాదు. ఒకసారి మీకు చూపిస్తాను. ఇక్కడ కీతో తిప్పుకునేది కొన్ని కార్లకైతే ఇట్లా కీ పెట్టి తిప్పాలి. కొన్నిటికైతే ఇట్లా బటన్ ఉంటుంది, చిన్న బటన్ బ్లాక్ కలర్లో. జస్ట్ ఇట్లా కిందికి అనడం పైకి అనడమే. ఓకే, ఒకసారి కార్లో కూర్చొని ఇప్పుడు మీకు చూపిస్తాను. సో డోర్ వేస్తే చూడండి, డోర్ క్లోజ్ చేశాను. లోపల నుంచి లాగితే రావట్లేదు. సో పిల్లలు వెనక సీట్లో ఉన్నప్పుడు రన్నింగ్లో ఇట్లా లాగినగిన డోర్ అనేది అన్లాక్ కాదు. ఓన్లీ బయట నుంచి లాగితేనే అన్లాక్ అవుతుంది. సో మళ్ళీ మనం దిగి డోర్ బయట నుంచి ఓపెన్ చేస్తేనే ఓపెన్ అవుతుంది చూడండి. సో మళ్ళీ చైల్డ్ లాక్ అనేది తీసేయాలంటే జస్ట్ కీ పెట్టేసి ఇట్లా పైకి అనేస్తే సరిపోతుంది. ఇది కీ అన్నట్టు, కారు యొక్క రిమోట్ కీ. కొన్ని కార్లకైతే ఓన్లీ సింగిల్గా కీ ఉంటుంది. ఇది కీ. ఇక్కడ లాకు అన్లాకు, ట్రంక్ ఓపెన్ చేస్తానికి హోల్డ్ పట్టుకొని నొక్కినట్టయితే ట్రంక్ ఓపెన్ అవుతుంది. సో ఇట్లా కీ అలా బయటికి తీసేటప్పుడు, సో ఎప్పుడైనా మనకు రిమోట్ పని చేయనప్పుడు కీతో తీయాలంటే, డోర్స్ అన్లాక్ చేయాలంటే ఈ విధంగా చిన్న క్లిప్ ఉంటుంది. సైడ్కి నొక్కి ఇలా తీయడమే. సో అన్నిటికీ కీ అనేది ఉండదు. కొన్ని కార్లకైతే కీ ఉంటుంది, కొన్ని కార్లకైతే ఓన్లీ రిమోటే ఉంటుంది. సో మళ్ళీ సింపుల్గా పెట్టాలంటే ఇలా పెట్టేసి నొక్కేస్తే లాక్ అయిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. కార్ ఇంటీరియర్ ఫంక్షన్స్ ఫీచర్స్ అనేది ఎలా వాడాలో అన్నీ మీకైతే క్లియర్గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇంకా మీలో ఎవరికైనా ఇంకా దేని గురించైనా అర్థం కాలేదంటే ప్లీజ్ కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. సో వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ బై.